Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ ప్రభుత్వం. ఏపీలో ఇదో వింత పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వర్సెస్ సర్కారు మధ్య అప్రకటిత రాజకీయ యుద్ధం కొనసాగుతోందా? ప్రభుత్వానికి భిన్నంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారంటే అనుకూల మీడియాల్లోనూ అవుననే సమాధానమే వినిపిస్తోంది. నాయకుల వ్యవహారానికి ప్రభుత్వ తీరుకు కూడా ఎక్కడా పొంతన లేకుండా పోయిందనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇంతకీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే యథావిధిగా వారు సొంత పనులు చేసుకుంటున్నారు. ఇదే గతం నుంచి కూడా వినిపిస్తున్న మాట. దాదాపు 12 నియోజకవర్గాలలో మరింత ఎక్కువగా ఎమ్మెల్యేలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. కర్ర పెత్తనం చేస్తున్న వారు కొందరైతే తీవ్ర విమర్శల పాలై సర్కార్ను బోనకెక్కిస్తున్న వారు మరికొందరున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ ఇబ్బందుల్లో పడుతోంది. అయితే చిత్రం ఏంటంటే ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొనే వారి నుంచి ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కొందరు చేస్తున్న తప్పుల కారణంగా తమను కూడా మీడియా నుంచి ఓ వర్గం ప్రజల వరకు అనుమానంగా చూస్తున్నారన్నది వారు చెబుతున్న మాట. అందుకే తప్పులు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇది నిజమే. కొందరు చేస్తున్న తప్పుల కారణంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఏ తప్పు చేయకపోయినా అనుమానాలు పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని ఓ మీడియా హైలైట్ చేసింది. ఒకరిద్దరు చేస్తున్న తప్పులను సీఎం చంద్రబాబు ఉపేక్షిస్తున్నారని, కేవలం హెచ్చరికలు వార్నింగ్లతోనే సరిపెడుతున్నారని చెబుతోంది. అలా కాకుండా కఠిన చర్యలకు దిగాలన్నది ఈ మీడియా సూచన. వాస్తవానికి చంద్రబాబుకున్న మెజారిటీ చూస్తే బొటాబొటీ ఏమీ కాదు. 134 మంది ఎమ్మెల్యేలు గుండు గుర్తుగా ఒక్క టీడీపీకే ఉన్నారు. అలాంటప్పుడు ఓ 10-15 మంది తప్పులు చేసే వారిని సస్పెండ్ చేసినా, వారిని తీవ్రంగా మందలించినా ఏమీ కాదు. అయినా చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. వాస్తవానికి చర్యలు తీసుకుంటే వారు లైన్లోకైనా వస్తారు, లేదా పార్టీ నుంచి బయటకైనా వస్తారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. తద్వారా పార్టీలో నాయకులు ఊపిరి పీల్చుకోవడంతో పాటు ఇతర నాయకులు కూడా అలర్ట్ అవుతారు. మరి ఈ విషయంపై చంద్రబాబు దృష్టి పెడతారో లేదో చూడాలి.